నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం పశువులలో గర్భకోశ వ్యాధులు, వాటి నివారణ చర్యలు. ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ టి రమేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ పశు వైద్యశాల గజ్వేల్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి పశువులలో గర్భకోశ వ్యాధులు, వాటి నివారణ చర్యలు. అయితే దీని గురించి తెలుసుకునే ముందు అసలు అంటే పశువుల్ని ఎలా పెంచాలి అనేది తెలిస్తే ఈ వ్యాధులు వచ్చే క్రమం అనేది తగ్గుతూ ఉంటుంది. అయితే పశువుల్ని ఎలా పెంచాలంటారు? అసలు ఇంతకుముందు అన్ని పశువులు తూర్పు పడమర భాగంలో ఒక పెద్ద షెడ్ కట్టి దానికి గొలుసులేసి కట్టేసి ఉంచేవారు. ఆ పద్ధతిలో అధిక దిగుబడి పాలు కానీ రాకుండా, ఎందుకంటే పశువు దగ్గర ఉంటుంది కనుక వ్యాధులు కూడా ఒకదానికి వస్తే ఇంకో దానికి వస్తాయి. నివారణ చాలా కష్టమవుతుంది. వ్యాధి గుర్తించడం కూడా ఏ పశువుకి ఏ వ్యాధి ఉందో అనేది కూడా చాలా కష్టంగా అవుతుంది. అవి కట్టేసిన మూలాన వాటికి సహజంగా ఏదైతే ఎక్సర్సైజ్ అంటే మానసిక తిరగడానికి ఏదైతే ఉందో అది ఉండకుండా పోతుంది. అలాగే ఆ పశువులు ఒకే దగ్గర కట్టడం వల్ల సూర్యకాంతి రాకుండా విటమిన్ డి లోపం వస్తుంది. ఎవరికన్నా అన్ని జంతువులు, మనుషులు అందరికీ విటమిన్ డి కావాలి. డి కొన్ని విటమిన్స్ వల్ల అది ఉపయోగంగా మారుతుంది. అందుకు పాత పద్ధతి అంటే తూర్పు పడమరకి కట్టేసి ఉంచడం అది పద్ధతి కాదు. ఇప్పుడు కొత్త పద్ధతులు ఏంటంటే అవి స్వేచ్ఛగా వదిలేయాలి. కొంచెం భూమి ఉండాలి, అంటే మట్టి భూమి, కొంచెం కాంక్రీట్ భూమి. కాంక్రీట్ భూమిలో దానాలు, తిండి, నీళ్లు అవి ఉండాలి. అది ఎప్పుడైతే ఆకలేస్తుందో ఆ కాంక్రీట్ దాని మీదకి వచ్చి దానా తిని నీళ్లు తాగి కావాలంటే అక్కడే విశ్రాంతి తీసుకొని, ఎప్పుడైతే ఎండ కావాలో అది భూమి మీదకి వచ్చేసి, అంటే మట్టి మీద షెడ్ ఉండకూడదు, అది ఓపెన్ ఏరియా ఉండాలి. ఆ ఓపెన్ ఏరియాలో ఉంటే దానికి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ప్లస్ మంచి లక్షణాలుగా ఉండి అన్ని వాటిలో వస్తే కనుక మంచి పాలు దిగుబడి కూడా ఎక్కువ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంతే వ్యాధులు కూడా తక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక్కో దగ్గర ఉండకుండా అవి తిరుగుతూ ఉంటాయి కనుక వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు యాజమాన్యం తీసుకోవచ్చు. వాటిల్లో కూడా తక్కువ ఉండొచ్చు. ఓకే, అంటే షెడ్ నిర్మాణం అనేది ఎలా ఉండాలి సార్? అసలు అంటే ఎంత విస్తీర్ణం అట్లా ఉండాలంట? షెడ్ విస్తీర్ణం ఒక 1.2 అంటే గజం 20 అంగుళాలు చదరపు స్పేస్లో ఒక బర్రీకి జాగా ఉండాలి. ఇప్పుడు అవి ఒకప్పుడు దగ్గరికి గొలుసులేసి కట్టేసేవారు బర్రీలో. అంటే ఒక లైన్గా చైన్లేసి అన్నీ కట్టేసేవారు. వాటికి ఇటుపక్క కానీ తిరిగే ఆస్కారం లేకుండా ఓన్లీ అదొక యంత్రం కింద, పాలిచ్చే యంత్రం, దానికి ఎక్కువ లేదు. అది కూడా ఏంటి తింటుందో కూడా తెలియకుండా, ఎందుకంటే ఈ ఆవు తల తిప్పితే ఇంకో పశువు దాకా వెళ్ళొచ్చు. ఈ ఆవు దానిదానా తింటుందా, పక్కదానా తింటుందా కూడా మనకి తెలియకుండా ఉంటుంది. అదే కన్నా ఈ ఫ్రీ గ్రేజింగ్ అంటే సెమీ హౌసింగ్ అంటారు దీన్ని. సగం హౌస్ ఉంటుంది, సగం ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. అంటే షెడ్ లేకుండా సూర్యకాంతి డైరెక్ట్గా భూమి మీద పడే చోటని ఇది సెమీ హౌసింగ్ అంటాం. ఈ కాంక్రీట్ అనేది షెడ్ ఉంటుంది. కాంక్రీట్ రేండి దగ్గర ఓపెన్ ఏరియా. ఆ ఓపెన్ ఏరియాలో అవి మట్టి మీద సాధారణంగా పశువులు మనము వాటి పద్ధతులు మార్చేసి, వాటి ఆలోచన శక్తిని మార్చేసి ఎప్పుడు కాంక్రీట్ మీదే ఉంచేవాళ్ళం మనం. అది కాకుండా వాటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే వాటికి బుర్ర ఉంది, వాటికి ఆలోచన శక్తి ఉంటుంది. సో ఎప్పుడు ఒకే దగ్గర కట్టడం వల్ల వాటి సహజంగా తిరిగే
అవకాశాన్ని మనం తీసేస్తున్నాం. ఒక్కోసారి ఇంకొక విజువల్ వస్తుంది, ఇదో ఈ పద్ధతిలో పెట్టాలి, ఇది ఓపెన్ హౌసింగ్ వెనకాల ఉన్నది. ఈ ఈ ఈ పద్ధతి అయితే ఒకే దగ్గర కట్టేసి అదే దానిచ్చే పాలు తీస్తారు, దానికే దానాలు ఇస్తారు. సో ఎప్పుడైనా స్లిప్ అయినా ఏదైనా అయినా దానికి ఏదైనా జబ్బు అయినా మనం గుర్తించలేం, ఎందుకంటే అన్నీ క్లోజ్ ప్యాక్లో ఉంటాయి. క్లోజ్ ప్యాక్లో ఉంటే ఏ దానికి అసలు ఇదేంటి కాలుకి దెబ్బున్నా కాలుకి నొప్పున్నా అవి ఏం కుంటవు చేయవు. కానీ అది పద్ధతి కాదు, అది హ్యూమన్ పద్ధతి కాదు. వాటికి సహజంగా ఆరోగ్యం ఉంది, ఆ ఆరోగ్యానికి మనం పూర్తి భద్రత సంరక్షణ ఇవ్వాలి. అంతేకాని అది ఒక యంత్రంలాగా కట్టేసి ఒక దానా ఇచ్చి పాలు పిండుకొని లాభపడడం కాదు. ఈ ఓపెన్ ఏరియాలో ఉంటే అది ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలినా కుంటినా ఏదైనా అయినా మనం గుర్తించవచ్చు. అలాగప్పుడు దానికి వెంటనే చికిత్స చేయొచ్చు. ఒకే దగ్గర కట్టేసి ఉంటే దాన్ని మనం గుర్తించలేం. అది కాళ్ళలో నొప్పున్నా కాళ్ళలో బెనికినా మనం ఏమీ చేయలేం. అది ఎప్పుడైతే ముదిరి పాలు ఇవ్వకపోవడమో ఏదో చేయకపోవడమో అలాంటప్పుడు మనకి తెలుస్తుంటుంది, అరే దీనికి ఏదో జబ్బు వచ్చింది. అప్పటికి జబ్బు బాగా ముదిరిపోయి వైద్యానికి కూడా అందుబాటులో రాక రైతు నష్టపోతాడు. అందుకు అలా కట్టే పద్ధతులు వదిలేయండి, మార్చుకోండి. అది ఒకప్పుడు 50 సంవత్సరాల క్రితం ఆ పద్ధతి అన్నారు, ఇప్పుడు ఆ పద్ధతి తప్పు. ఇప్పుడు సెమీ గ్రేజింగ్ హాఫ్ హౌసింగ్ ఈజ్ ద పద్ధతి. సో మీరు అది ఎప్పుడు చైన్లో కట్టకూడదు. అది ఆవన్నా బర్రన్నా గేదన్నా ఏదన్నా సరే మీరు కట్టకుండా ఫ్రీగా వదిలేయాలి. అప్పుడు అది సహజంగా పెరుగుతుంది. సహజంగా దానిలో ఏదైతే పాలుకి వచ్చే మిశ్రమాలు, దానిలో విటమిన్స్, వాళ్ళ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా దానిలో తయారై మనకి అధిక లాభాలు ఇస్తుంది. ఓకే సార్, అయితే ఈ సూడి కట్టిన పశువులకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు సూడి కట్టక ముందు నుంచి అసలు మన రైతులు ఏం చేస్తారంటే సూడి కడితేనే దానికి దానా ఇవ్వడం, అది కూడా కాకుండా పాలిస్తేనే దానా ఇవ్వడం. ఎందుకంటే నాకు లాభం వస్తుంది, పాలతో నేను లాభపడతాను, పాలు ఇవ్వకపోతే నేను దానా పెట్టాను. ఇది సహజంగా రైతుల్లో ఉండే ఆలోచన. ఒక్కసారికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈరోజు రాత్రి చదివేస్తే అతను పాస్ అయిపోతాడా? లేదు, కుదరదు, రాదు. అట్లాగే ఒక స్పోర్ట్స్ ఉన్నాయి, ఏదో గేమ్ ఉంది, రన్నింగ్ రేస్ ఉంది, లేదా క్రికెట్ ఉంది, కబడ్డీ ఉంది. రాత్రి ఒక్కరోజు ముందు రోజు తయారైపోయి బాగా ప్రాక్టీస్ చేసేసి రేపు పొద్దున వెళ్ళి క్రికెట్ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, రన్నింగ్ రేస్ ఆడతా అంటే వాడు గెలుస్తాడా? గెలవడు. అలాగే పాలు వచ్చే టైంలోనే అంటే సమయంలోనే నేను దానికి దానా ఇస్తా, దాన్ని మంచిగా చూసుకుంటా, దాని బాగోగులు చూసుకుంటా అంటే కుదరదు. ఇది చిన్నప్పటి నుంచి ఒకే విధంగా పెంచాలి. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదవాలంటే రోజు చదవాలి, అంతేకాని ఎగ్జామ్ ఉంది అనేసి ఈరోజు చదివేస్తే కుదరదు. అది స్టార్టింగ్ ఎప్పుడైతే సిలబస్ స్టార్ట్ అవుతుందో ఆ సిలబస్ అప్పటి నుంచి కొద్ది కొద్దిగా చదువుతూ రావాలి. అలా విధంగానే ఈ గర్భ ధరించిన ఆవుల కన్నా సూడి లేని ఆవులు నుంచి గేదెలు, పశువులు వీటికే ప్రాధాన్యం అప్పటి నుంచి ఇవ్వాలి. అంటే లవణ మిశ్రమాలు తగు వాటికి కావాల్సిన పౌష్టికాహారాలు, వాటికి కావాల్సిన పౌష్టికాహారాలు, వాటికి కావాల్సిన డ్రై మ్యాటర్ అంటారు, అంటే ఎండిగడ్డి, పచ్చిగడ్డి సమపాలంలో ఇస్తూ పోతే మినరల్ మిక్చర్లు ఇవ్వాలి. చాలామంది మినరల్ మిక్చర్లు ఇవ్వరు, ఓన్లీ నేను మొక్కజొన్న కంక వేస్తా, లేకపోతే పత్తి చెక్క వేస్తా, లేదా పల్లి చెక్క వేస్తా, లేకపోతే తౌడు పెడతా, నాకు పాలు ఇచ్చేయాలి అంటారు. ఒకవేళ కొందరంటే
నేను మొక్కజొన్న కంకనే వేస్తా, నేను ఇంకేమేను. ఒకళ్ళు అంటారు నేను పత్తి చెక్క వేస్తా, లేకపోతే పల్లి చెక్క వేస్తా, ఆ పల్లి చెక్కకే పత్తి చెక్కకే నాకు పాలు ఇవ్వాలి. అలా కాదు. పల్లి చెక్క ప్రోటీన్స్ ఇస్తుంది. ప్రోటీన్ అంటే అమినో యాసిడ్స్ అనేటిది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అయ్యి లోపల తయారయ్యే పదార్థాలు ప్రోటీన్స్ నుంచి తయారవుతాయి. అది హార్మోన్స్కి దోహదపడతాయి. ఎనర్జీ విషయం అయితే కార్బోహైడ్రేట్ అంటే ఈ మొక్కజొన్న కంక నుంచి శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది. మనము ఇలా అనడానికి కూడా మనకి శక్తి కావాలి. ఈ శక్తి కార్బోహైడ్రేట్ నుంచే వస్తుంది. మనం పెరుగుదల ప్రోటీన్స్ నుంచి వస్తుంది. ప్రోటీన్స్ కావాలి. ఈ రెండు సమపాలంలో ఉంటేనే పశువు బాగుగా పెరుగుతుంది. అలాగనేసి చిన్నప్పటి నుంచి అది పుట్టిన నుంచి మంచిగా దానా వేసి ఇది చేస్తే 3 సంవత్సరాలకి ఎదకి రావాల్సిందే. మన దగ్గర అయితే 5 సంవత్సరాలకి కూడా ఎదకి రావు. రైతులకి తెలియదు. ఏంటి అంటే 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, 6 సంవత్సరాల తర్వాత అప్పుడు మా దగ్గరికి తీసుకొస్తారు. సార్ ఇది ఇంకా సూడి రావటం లేదు, ఏం చేయాలి? కరెక్టుగా అన్ని మిశ్రమాలు అన్ని తిండి పదార్థాలు పెడతా ఉంటే అది ఎదకొస్తుంది. సడన్గా పొద్దున్న లేచి అప్పుడు రైతు వెంటనే వచ్చేసి 5 సంవత్సరాలు పడుకొని 5 సంవత్సరాలకే వచ్చేసి డాక్టర్ గారు నాకు ఎదకి రావటం లేదు అంటే ఎవరేం చేయలేం. మళ్ళీ దానికి ఆ నవల మిశ్రమం అంటే కోబాల్, నికెల్, కాడ్మియం, ఐరన్, మాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ లవణ మిశ్రమాలు. ఇవన్నీ సమపాలంలో ఉంటేనే ఈ అండాశ్రయాలు అది ఉత్పత్తిలోకి వస్తాయి. ఆ ఉత్పత్తి వల్ల గర్భం దాల్స్తుంది. గర్భం దాల్చాలంటే ఈ వాటిలే కాదు, వీర్యం కావాలి. అది నేను ముందు చెప్తాను. వీర్యం ఏంటో, ఎలా గర్భం వస్తుందో అది నేను చెప్తాను, దాని జాగ్రత్తలు. అయితే సార్ పుట్టిన దూడల్ని అసలు ఎలా సంరక్షించాలంటారు? పుట్టిన దూడలకి అది పుట్టకున్న ముందు నుంచి దాని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భంలో ఉండగానే కొన్ని ప్రోటోజువన్స్ అంటే నట్టలు దుడ్డలోకి ఆర్ పిండంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ట్రాన్స్ప్లాసెంటల్ బ్యారియర్ క్రాస్ చేసి కొన్ని క్రిములు అంటే నట్టలు దూడల్లోకి ప్రవేశిస్తాయి. అందుకని తల్లికే నట్టల మందు వేయాలి. అని మార్కెట్లో చాలా నట్టల మందులు ఉన్నాయి. ఆల్బెండజోల్ అని, ఫెన్బెండజోల్ అని, ఆక్సిఫెండాల్ అని, క్లోజంటాల్ అని చాలా రకాలు. మీ పశువుల డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఏ స్టేజ్లో మీ పశువు ఉంది, ఏ నెలకి అది ఏంటది అది నిర్ధారించి తగు మెడిసిన్ అంటే తగు నట్టల మందు వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ నట్టల మందు వేయండి. ఎందుకంటే ఇందాక చెప్పాను, ట్రాన్స్ప్లాసెంటల్ బ్యారియర్ క్రాస్ చేసే నట్టలు ఉంటాయి. అది తల్లిలో ఉన్న నట్టలు పిల్లల్లోకి వస్తాయి. ఇప్పుడు సాధారణంగా దుడ్డెలు అంటే బర్రె పిల్లలు చచ్చిపోతుంటాయి. ఎందుకు చచ్చిపోతాయి? దానికి కారణం ఏంటంటే మెడలు వంగి చచ్చిపోతాయి. ఆ టైంలో మా పశువుల హాస్పిటల్కి తెస్తారు. సార్ ఈ మెడలు వంగుతున్నాయి, తిరుగుతున్నాయి, ఇది కింద పడిపోతున్నాయి, దీనికి నివారణ ఏంటి? అసలు క్రిమి అన్నాక విసర్జన చేస్తుంది. అది ఏ క్రిమి అన్నా సరే, ఈవెన్ అమీబా అనేటిది సింగిల్ సెల్ చిన్న సూక్ష్మక్రిమి కూడా విసర్జన చేస్తుంది. ఏనుగు చేస్తుంది, తిమింగలం చేస్తుంది, అన్నీ చేస్తాయి. కానీ ఈ పశువులలో ఉన్న ఈ నట్టలు విసర్జన చేస్తే ఎక్కడికి వెళ్తాయి? అవి ఉన్న దగ్గరే అవి విసర్జన చేస్తాయి.
అది శరీరంలోనే. ఆ శరీరంలో ఉన్నాయి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? బాడీలో, మళ్ళీ పశువుల బాడీలోకి వెళ్ళిపోతాయి. పశువుల బాడీలోకి వెళ్ళిపోయి అవి పశువులలో అయితే అవి తినకుండా, లేకపోతే విరోచనాలు పట్టుకొని, తెలంగాణ పుర్రు అంటారు, ఈ విరోచనాలు పట్టుకొని పుర్రు పట్టుకొని నీర్షించిపోయి తినకుండా ఇవి ఉంటాయి. అప్పుడు ఒక్కోసారి నట్టలు కూడా బయటపడతాయి. కానీ ఈ దూడలు దుడ్డల్లో ఆల్రెడీ తల్లి నుంచి వచ్చిన ఈ నట్టలు ఉంటాయి. ఈ దుడ్డలు లేగలు చాలా లేతాయి. ఇంకా ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి వాటికి ఇంకా పూర్తిగా రావు. అలాగప్పుడు మనము నివారణ తల్లికే నట్టల మందు వేస్తే కొంచెం దాకా నివారణ అవుతుంది, పూర్తిగా అయితే అవ్వదు. అప్పుడు ఎందుకంటే ఈ దుడ్డల్లో అయితే ఈ నట్టలు విసర్జన, అది మలమూత్రాలు దుడ్డలో చేస్తే కనుక ఆ మలమూత్రాలు విసర్జన మళ్ళీ బాడీలోకి వెళ్ళి టాక్సిన్స్గా మారుతాయి. టాక్సిన్స్గా మారి అది బ్రెయిన్కి రీచ్ అయితే, బ్రెయిన్కి సమీపంలో బ్రెయిన్లోకి వెళ్తే అప్పుడు మెడలు వంకరిపోతాయి. అప్పుడు ఏం చేయలేం. ఎంత మందులు ఇచ్చినా మెదడులో వెళ్ళింది కనుక దానికి నివారణ లేదు. మ్యామిటాల్ ఈ వాడచ్చు, కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. అందుకని పుట్టిన 5 రోజులకే నట్టల మందు వేయండి. పైపర్జిన్ అని మందు ఉంది, అది నీళ్ళలాగా ఉంటుంది. ఒక 10 ml పైపర్జిన్ వేస్తే ఇంకా రైతు నేను ఇంకా మీరు చెప్పారు తల్లి నుంచే దుడ్డకి పిల్లకి వస్తాయి కనుక నేను ఇంకా ముందంటే మీరు 2 రోజులకి 3 రోజులకి కూడా పైపర్జిన్ వేయచ్చు. అయితే ఏదైతే దుడ్డలో ఆ లేగలో నట్టలు తల్లి నుంచి సంక్రమించి ఉంటాయో అది బయట చచ్చిపోతాయి. ఇంకో విధంగా ఏంటంటే, సార్ దీనిలో నట్టలు ఉన్నాయి అనేసి రైతులు ఎలా చెప్తారంటే, మట్టి తింటున్నాయి సార్, మట్టి డాక్టర్ గారు ఈ మట్టి తింటున్నాయి, కడుపు బాగా ఉబ్బిపోయింది అంటూ వస్తారు. అప్పుడు ఎప్పుడైతే నట్టలు ఉంటాయో అది మట్టి తినడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే అందుకు నట్టల ముందే తల్లికి నట్టల మందు ఇవ్వండి, ఈయనే ముందు నట్టల మందు ఇవ్వండి, ఈయన తర్వాత 2-3 రోజులకి దుడ్డకి పైపర్జిన్ అన్న నట్టల మందు తాపియండి. అలాగని ఒక్కసారికే కాదు, అది తర్వాత కూడా 10 రోజులు తర్వాత కూడా ఒకసారి ఇవ్వాలి. అలాగా 10 రోజులకి 1 నెల రోజులు ఇవ్వాలి, దాని తర్వాత 15 రోజులకి ఇవ్వాలి, అలాగా ఇంకో నెలకి 2 నెలలకి ఇవ్వాలి. దాని తర్వాత గడ్డి ఎప్పుడైతే తింటుందో అప్పుడు పైపర్జిన్ పనికిరాదు. అప్పుడు ఆల్బెండజోల్, ఫెన్బెండజోల్, ఆక్సిఫెండాల్, క్లోజెంటాల్ ఈ నట్టల మందులు వెళ్ళాలి. ఈ నట్టల మందే తాపియాలి. అది కూడా ఒక 6 నెలలు ఇలా తాపిస్తూ ఉంటే దుడ్డే బాగుంటుంది. ఇంకో విషయం, ఇప్పుడు ఎక్కడో బావి దగ్గర పొలంలో ఈ ప్రసిస్తాయి, మేము అక్కడే కట్టేసాం సార్, మేము అవి చచ్చిపోతున్నాయి అనేసి, ఒక ఆవులో దూడ చచ్చిపోతే ఆవుకే నష్టం లేదు, అవి పాలిస్తూనే ఉంటాయి. బర్రె ఆర్ గేదె వాటి సంతతి చచ్చిపోతే పాలు ఇవ్వవు, అసలు పాలు ఇవ్వవు. నువ్వు తల కిందలు తపస్సు చేసినా పాలు ఇవ్వవు. ఒకప్పుడు ఆక్సిటోసిన్ అనేటిది సేపు సూదులు ఉండేవి. ఆ సేపు సూదులు కొట్టి పాలు తీసేవారు. అది కాలాంతరం ఎక్కువసార్లు వాడకం వల్ల గర్భకోశ వ్యాధులు అంటే మనుషుల్లో కూడా ప్రభావం చూపెట్టేది. పిల్లలు రాకపోవడం, గర్భం ఆడవాళ్ళు దాల్చకపోవడం, ఇవన్నీ సమస్యలు ఉండేవి. కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్సిటోసిన్ అన్న డ్రగ్ని టోటల్ ఇండియాలో బ్యాన్ చేసింది. అందుకు సేపు సూదులు లేవు. ఒకవేళ దుడ్డే చచ్చిపోతే బర్రె పాలు ఇవ్వదు. ఎందుకు చచ్చిపోతుంది? మనము ఈ దుడ్డల్ని ఈ బావి దగ్గర కట్టేస్తాం. ఇప్పుడు లేత దుడ్డలు 10 రోజులు, 5 రోజులు, 2 రోజులు ఉంటాయి. వాటికి ఈ మన వాతావరణం వాటికి అంతగా సూట్ అవ్వదు.
ఎక్కువ గాలి వస్తుంది. మొన్నటిదాకా అయితే బాగా వానలు పడ్డాయి. అలాంటి వానలో తట్టుకునే శక్తి అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి వాటిలో చాలా తక్కువ ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు మనం సంరక్షణ ఇవ్వాలి. ఆ దుడ్డని 4 గోడల మధ్యలో పెంచాలి. అంటే ఎక్కువ గాలి, ఎక్కువ వాహన, ఎక్కువ ఎండ తగలకుండా మనం జాగ్రత్త పడి వాటిని సంరక్షించాలి. ఏదో పశువే కదా, మా తాతలు మా నాన్నలు అలాగే పెంచారు, ఏమవ్వలేదు, నేను అలాగే పెంచుతానంటే ఒక ఉదాహరణ చెప్తా. ఎప్పుడు హెల్మెట్ వేసుకోనోడు ఒక్కసారి బైక్ మీద వెళ్ళి టపాని తగులి తల ఏదో గాయమయ్యి ఏదైనా అయితే నేను 10 సంవత్సరాలు హెల్మెట్ వేసుకోలేదు నాకేమవ్వలేదు అంటారా? అట్లాగే నా తాత అలా పెంచాడు, మా నాన్న ఇలా పెంచాడు కాదు. మీరు ఇప్పుడు యాజమాన్య పద్ధతులు కొత్త పద్ధతుల్లో వచ్చాయి. ఈ పద్ధతుల్లో ఎందుకంటే దుడ్డు ఉంటే బర్రె పాలిస్తుంది, పాలిస్తే మీకు డబ్బు వస్తుంది. ఎవరన్నా డబ్బు కోసమే ఇప్పుడు చూస్తున్నారు. మొత్తానికి మీరు ఒక 10 నెలలు దాన్ని గర్భంతో దానా పెట్టి అదంతా పెట్టి వెంటనే ఒక వారం రోజులు చేతికి వచ్చినది అనగానే అది చచ్చిపోతే మీరు ఇంత పెద్ద శ్రమ, ఇంత పెద్ద కష్టం చేసింది అంతా వృధా అయిపోద్ది. అంతా మనీ మ్యాటర్స్. మీరు ఇంత దానా ఇచ్చి ఇంత చేసిన తర్వాత పాలు ఇవ్వకపోతే మీకు లాభం రాకపోతే అది ఎకనామికల్ కాదు. ఎకనామికల్ అంటే డబ్బుతో కూడిన పని, అది తప్పు పద్ధతి. ఓకే సార్. అయితే మనకి సూడి పరీక్ష అంటే ఏంటి, దానివల్ల అసలు లాభాలు ఏంటి సార్? సూడి పరీక్ష అనగానే అది బర్రన్న ఆవన్న కట్టిందా లేదా, కట్టిందా అంటే గర్భం దాల్చిందా లేదా అనేటిది చూసుకోవాలి. ఒకవేళ పోతన్న పడినా లేకపోతే మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మేము గర్భకోశ సూదిలు ఇస్తాం, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాం. అది ఇచ్చిన తర్వాత అది మళ్ళీ అది ఎదకి రావటం లేదు అనేసి ఊరుకోకుండా 2 నెలలు తర్వాత నుంచి 3 నెలలు అయితే ఖచ్చితంగా, కొంత నిపుణులు అయితే 2 నెలలకి 45 రోజులకి కూడా పట్టుకుంటారు. కాకపోతే ఇది రాకుండా ఉంటే ఖచ్చితంగా 3 నెలలకి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించాలి, వెళ్ళి చూపించాలి. ఎందుకు అంటే వాడు భ్రమలో ఉంటాడు, నాది కట్టింది అన్న భ్రమలో ఉండి ఒక 5-6 నెలల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇది కట్టలేదు అంటే దానికి ఇంత దానా, ఇంత ఎకనామిక్స్ పెట్టి, ఇంత పౌష్టికాహారాలు పెడితే అదంతా వృధా అయిపోద్ది. ఆఖరికి రైతు తిట్టుకుంటాడు, నేను ఇంత కట్టాను, ఇంత పెట్టాను, నాకు ఇంత లాభం నష్టమైపోయింది అని. అందుకని ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత అయినా డాక్టర్ దగ్గరికి, పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి సూడి పరీక్ష చేయించుకోవాలి. కట్టింది అంటే లాభం, కట్టలేదు అంటే తగ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఎదకి ఎలా వస్తుందో ఆలోచించి డాక్టర్ సంప్రదాయాలు తీసుకొని ఎదకు తెప్పించి మళ్ళీ సూది మంది వేస్తే మళ్ళీ లాభంలో వస్తుంది. ఓకే సార్. అయితే ఈ కాల్షియం లోపం వల్ల సూడి పశువుల్లో అసలు ఎలాంటి మార్పులు అనేవి వస్తుంటాయండి? కాల్షియం అన్నిటికన్నా ముఖ్యమైన పదార్థం. మనకి గర్భంలో ఉన్నప్పుడు కాల్షియం కావాలి, పాలుకి ఉత్పత్తికి కాల్షియం కావాలి. ఒక ఏంటంటే కాల్షియం మసుల్లో గట్టితనాన్ని ఇస్తుంది. కాల్షియం తక్కువైపోయిన తర్వాత మీరు దుడ్డె పైన లేగన బయటకు వచ్చిన తర్వాత మసిల్స్ వీక్ అవుతాయి. అంటే లాగి అది స్ట్రెచ్ అవుతుంది, దాని తర్వాత దుడ్డె బయటకు వస్తుంది. ఒకవేళ దుడ్డె రాకపోతే మానవ ప్రయత్నంలో దుడ్డని తీస్తాం. అంటే ఎందుకు రాదు అంటారు. ఇప్పుడు దగ్గర కొన్నిసార్లు తల వంకర పోద్ది, కాళ్ళు వంకర పోతాయి, కాళ్ళు మడుచుకొని ఉంటాయి. ఇవన్నీ సహజంగా వచ్చే లోపాలు. ఇవన్నీ సరిచేసి తీసేసరికి గర్భం మీద కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెట్టి కాల్షియం తక్కువ ఉంటే ఆ ఒత్తిడికి మనం లాగేటప్పటికి ఆ గర్భంలో కూడా స్ట్రెస్ పడుతుంది. స్ట్రెస్ పడినప్పుడు ఒక్కోసారి ఆ గుడ్లమాయ అంటాం, యూట్రస్, ఆ యూట్రస్ మొత్తం వచ్చేస్తుంది. కాల్షియం తక్కువ అయితే ఈ గుడ్లమాయ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. పూర్తి బయటకు వస్తుంది. చాలా ఎమర్జెన్సీ.
అది 2-3 గంటల లోపలికి పెట్టాలి. లేదా పశువు చనిపోయే కారణాలు చాలా ఉంటాయి దానివల్ల. అందుకు మీరు వెంటనే పశు వైద్యశాలకి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి, ఒక్కసారి రాత్రి ప్రసవిస్తాయి, సాయంత్రం ప్రసవిస్తాయి, అప్పుడు డాక్టర్ అందుబాటులో ఉంటారా? ఇప్పుడు గోపాల్ మిత్రులు అన్న వాళ్ళు మాకు గవర్నమెంటే వాళ్ళని నియామకాలు చేసింది. వాళ్ళు నిపుణులు, వాళ్ళు గర్భం దాల్చే సూది మందులు ఇస్తారు, ఈ గర్భ ప్రాబ్లంలు వస్తే తీస్తారు. ఒకవేళ డాక్టర్ అందుబాటులో ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే, అయితే పశువుల్లో ఎదకి రాకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇందాక చెప్పినట్టు ఎదకి రావాలి అంటే లవణ మిశ్రమాలు కావాలి. లవణ మిశ్రమాలు అంటే కోబాల్ట్, నికెల్, కాడ్మియం, మెగ్నీషియం, జింక్, ఇవన్నీ లవణ మిశ్రమాలు. ఈ చాలా చిన్న సూక్ష్మ మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. పుట్టినప్పటి నుంచి ఈ లవణ మిశ్రమాలు ఇచ్చుకుంటూ పోతే ఓ టైంలో ఈ అండాశయాలు ఏదైతే పరిపూర్ణత చెంది ఎద లక్షణాలు వచ్చి ఇదంతా హార్మోన్స్ బేస్డ్ వల్ల జరుగుతుంది. హార్మోన్స్ అంటే పిచ్చుడు తలలో హార్మోన్స్ ఉత్పత్తి అయి మన శరీర ఎగుదల ఇవన్నీ వాటి ఈ అండాశయాలు కూడా ఉత్పత్తి అయి పెరగడం వల్ల ఈ హార్మోన్స్ ముఖ్యం. సో ఈ లవణ మిశ్రమాలు ఈ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ తక్కువ మనము ఈ లవణ మిశ్రమాలు ఇస్తా పోతే అవి పనిచేయకపోతే ఎదకి రావు. ఒకవేళ ఒకసారి ఎదకొచ్చింది మళ్ళీ ఎదకి రావటం లేదు. దీంట్లో ఎదకి రావడానికి ఇవన్నీ కొన్ని హార్మోన్స్ ఉంటాయి. FSH అని, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ తెలుగులో అయితే లేవు పదార్థాలు, వర్డ్స్ ఇంకా లేవు. FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది అండాశయాల్ని లోపల అండాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక సైజ్కి తెస్తాయి. దాని తర్వాత లూటనైజింగ్ హార్మోన్ అనేసి అదొక హార్మోన్. అది ప్రభావం వల్ల అండాశయాల నుంచి విడుదల బయటకు వస్తుంది. అప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ కావాలి. ఆ హార్మోన్ వల్ల గర్భం ఉంటుంది. ఈ FSH హార్మోన్ లేకపోవడం వల్ల ఎదకి రావు. ఈ LH హార్మోన్ లేకపోతే ఎదకి రెగ్యులర్గా వస్తుంది. సార్ 7 రోజుల క్రితం వచ్చింది, 21 రోజుల క్రితం వచ్చింది అనేటి స్ప్లిట్ హీట్ అంటారు. 21 రోజుల క్రితం వచ్చింది సార్, మళ్ళీ ఇప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంకో ఇలాగా వస్తూనే ఉంటుంది. కానీ పోతెక్కినా మేము గర్భ సూది ఇచ్చినా అది కట్టదు. అది అండాశయం నుంచి అండం రాదు, పెరుగుతాయి. అండాశయంలో అండాలు పెరుగుతాయి, కానీ అది బయటికి వచ్చి అది ఫర్టిలైజ్ ఈ వీర్యంతో సంభోగం చేసి దాని నుంచి పిల్లలు అది అండం రాకపోతే ఇది రాదు. ఇంకోటి అండాశయం బయటకు వచ్చేసి దానికి CL కార్పస్ లూటియం అనేటిది అండాశయం మీద పెరుగుతుంది. అది ఉన్నంతకాలం మళ్ళీ ఈ అండాశయాలు సైకిల్లో ఉండవు, ఒక స్టేజ్లో ఆగిపోతాయి. ఆ CL అన్న దాన్ని తీసేయాలి. అది న్యాచురల్గా అవుట్ ఉంటుంది. ఈ అండాశయం అన్నం బయటకు వచ్చి ఒక 10 రోజులు ఉంటే మళ్ళీ ఈ గర్భము ఒక సిగ్నల్ పంపిస్తుంది, ఈ గర్భం లేదు నువ్వు తగ్గిపో అంటుంది. అప్పుడు ఆ CL తగ్గిపోతుంది. ఒకవేళ ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఈ గర్భం ప్రొడ్యూస్ చేయకపోతే ఆ CL అలాగే ఉంటుంది. ఆ CL అలాగే ఉన్నప్పుడు ఎదకి రావు. అప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వస్తే అది ఏ స్టేజ్లో ఉంది, అసలు స్మూత్ ఓవరీ అంటే యాక్టివిటీ లేని ఓవరీనా, లేకపోతే ఇది అండం రిలీజ్ కాని ఓవరీనా, లేకపోతే ఇలా CL ఉన్న ఓవరీనా అని గుర్తించి తెగ హార్మోన్ ఇస్తే, అంటే FSH హార్మోన్ ఉంది, LH హార్మోన్ ఉంది, మళ్ళీ
క్లోపోస్టరాల్ హార్మోన్ ఉంది. ఈ హార్మోన్లో ఏది కావాలో అనేటిది డాక్టర్లు ఇదేంటి పరిశీలించి ఇస్తే అది మళ్ళీ అదకు వస్తుంది. ఓకే సార్. అయితే ఈ ఎండోమెట్రైటిస్ అంటుంటారు కదా సార్, అసలు దాని గురించి ఒకసారి. ఎండోమెట్రైటిస్ అంటే గర్భకోశ వ్యాధి. ఇది మేజర్గా బర్రెల్లో ఉంటుంది. ఎందుకంటే బర్రెల్లో నీళ్ళల్లో పొర్లుతుంది, అది దాని సహజ లక్షణం. ఆవుల్లో ఉండదు, ఎందుకంటే ఆవులు నీళ్ళల్లో పొర్లవు. ఈ బర్రెల్లో పొర్లే అప్పుడు మానం బర్రెది ఎప్పుడు మూసుకోదు, అది మూసుకొని ఉండదు, సూక్ష్మ రూపంలో అది తెచ్చుకొనే ఉంటుంది. ఏ చెత్త నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో, ఏ నీళ్ళల్లో అన్న బర్రె పొర్లుతుంది. ఈ మురికి నీళ్ళల్లో, ఈ నీళ్ళల్లో పొర్లుతే దానిలో సూక్ష్మక్రిములు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదన్నా సూక్ష్మక్రిమి గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాధి ప్రబలంబిస్తుంది. అది తెల్లగా కారుతుంది బర్రెలో. ఆ తెల్లగా కారే అంతవరకు అది ఎదకొస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ కట్టదు. అది చిన్నగా ఉన్న మీరు పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఆ పశువుల డాక్టర్ గారు చూసి దానికి వైద్యం చేయొచ్చు. సార్, అయితే ఈ ఈడ్చుకుపోయే రోగం అని అంటుంటారు కదా సార్, అసలు అదంటే ఏంటండి? దానివలన ఈడ్చుకోపోయం బ్రూసెలోసిస్తో వస్తుంది. అది చాలా భయంకరమైన వ్యాధి. అది 7-8 నెలల్లో పూర్తిగా దుడ్డే లేక పూర్తిగా పుట్టేదేంటి పరిపూర్ణతగా ప్రెగ్నెన్సీ పీరియడ్ అవుతుంటే 7-8 నెలల్లో అది వస్తుంది. అది వచ్చినప్పుడు దుడ్డే పడిపోద్ది, అంటే జారిపోద్ది. ఆ జారిపోయిన ప్లాసంటా అంటాం మాయ అంతా జిగురుగా పచ్చగా ఉంటుంది. అది అలాంటి మాయని, అలాంటి దుడ్డని మనుషులు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఇది జూనోటిక్ డిజీజ్. జూనోటిక్ డిజీజ్ అంటే పశువుల నుంచి మనుషులకి వచ్చే ప్రమాదకరమైన వ్యాధి. దీనికి నివారణ లేదు. ఇది వస్తే మనుషులు కూడా పిల్లలు సంతతి కలగదు. మనుషులకి రకరకాల జాయింట్స్ అన్నీ, అంటే ఈ జాయింట్స్ అన్నీ ఉబ్బుతాయి, వాళ్ళు నడవలేరు, చాలా బాగా నొప్పి ఉంటుంది. సో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా టీకాలు ఇస్తుంది. ఆ టీకాలో ఇప్పుడు ఆడ పశువులకే, ఎందుకంటే మగ పశువులతో ఉపయోగం లేదు. అది నేను ఎందుకు ఉపయోగం లేదో తర్వాత చెప్తాను. ఈ ఆడ పశువులకే టీకాలు పంపిణీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరము ఈ వ్యాధికి ఈ టీకాలు వస్తున్నాయి. ఈ టీకాలు కూడా వేసేవాళ్ళు కూడా మన పీపీఈ కిట్స్తోనే వేయాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఇంజెక్షన్ ద్వారా కూడా ఏదన్నా పొరపాటున మనిషికి గుచ్చుకుంటే మనిషిలో ఈ వ్యాధి వస్తుంది. అందుకు తగు జాగ్రత్తలతో పీపీఈ కిట్స్తో ఈ టీకాలు ప్రతి ఆడదుడ్డకి ఆడలేగకి 6 నెలల తర్వాత ఇచ్చుకుంటూ పోవాలి. ఓకే సార్. అయితే స్టార్చ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటండి? స్టార్చ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మెయిజు బార్లీ బై ప్రోడక్ట్ అండి. ఈ ఇండస్ట్రీల్ వాళ్ళు ఇది చౌకగా రైతులకి అమ్మేస్తున్నారు. ఇది కార్బోహైడ్రేట్ చౌకగా వస్తుంది కదా అనేసి రైతులు బాగా ఉపయోగిస్తున్నారు. ఇది బాగా వ్యర్థ పదార్థం. దీంతో నష్టాలు ఉన్నాయి. బాగా బలం వస్తుంది, ఫస్ట్ బాగా యాక్టివ్గా పశువులు ఉంటాయి. దాని తర్వాత ఇది క్రమక్రమంగా లోపల ఓన్లీ కార్బోహైడ్రేట్ కాదు, గ్లూకోజ్ ఎక్కువైపోయి అజీర్ణం అవుతుంది. దానా సరిగా తినదు, నీరసపడతాయి, ఒక దగ్గర కూర్చుంటాయి, దానికి పెద్దగా స్పందించదు. ఈ స్టార్చ్ ఎక్స్ట్రాక్ట్ చాలా భయంకరమైన, అది తక్కువ డబ్బుతో వస్తుంది కనుక ఇది పెడదామనేసి మన మొక్కజొన్న కంకె, ఈ తౌడు ఇవన్నీ తీసేసి ఇది పెడుతున్నారు రైతుల్లో.
ఇది మానేయండి. మానేసి మామూలు యాజమాన్య పద్ధతులు లైక్ మొక్కజొన్న కంకె, మళ్ళీ తౌడు, వీటికి వెళ్ళండి. ఓకే సార్. అయితే మనకి పొదుగు వ్యాపు వ్యాధి అని ఉంటుంది కదా సార్, అది ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి? పొదుగు వాపు వ్యాధి పొదుగుకి వచ్చే వ్యాధి. అది పాలిచ్చే పశువుల్లో మ్యాక్సిమం అశుభ్రంగా ఉండే ప్రదేశంలో ఉంటే వస్తుంది. మనము ఇప్పుడు ఇందాక ఒక ఈ విజువల్లో వెనకాల చూస్తున్నాం, అది లైన్గా కట్టేసి ఉన్నాయి. అక్కడే అవి పెండేస్తుంది, అక్కడే మూత్రం పోస్తుంది, అక్కడే ఉంటుంది. అక్కడే ఆ పొదుగు అనేటిది పాలు పిండిన తర్వాత కన్నం ఒక ద్వారము అది మూసుకోకుండా ఉన్నప్పుడు ఈ రుచ్చలో, ఈ పెండలో దాంట్లో ఉంటే ఈ రంధ్రం ద్వారా సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ అవకాశం వల్ల ఈ పొదుగు వాపు వస్తుంది. ఈ పొదుగు వాపు వస్తే దీనిలో సబ్ క్లినికల్ ఉండి అంటే అంటు చిక్కని స్టేజ్లో ఉంది, దర్శించే స్టేజ్లో ఉంది, అతి భయంకరమైన స్టేజ్లో ఉంది. అంటే పొదుగంతా గట్టిగా అయిపోద్ది, రాయిలాగా మెత్తగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది. ఒక్కోసారి అది మెత్తగా ఉంటుంది కానీ పలుకులుగా పాలు వస్తుంటుంది, ఒక్కోసారి రక్తంగా పాలు వస్తుంటుంది. అంటే వేరియస్ స్టేజెస్లో ఉండే ఒకటి స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా పలుకులు ఇస్తుంది, స్టాఫ్లోకోకస్ రక్తంతో పాలిస్తుంది. ఈ రెండు సూక్ష్మక్రిములే ఈ పొదుగు వాపుకి కారణమవుతుంది. అందుకని మీరు ఎప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉంచి ఎప్పటికప్పుడు పెండ పడతా ఉంటే తీసేయడము, 1 గంటకి ఒకసారి 2 గంటలకు ఒకసారి ఒక ఆటోమేటిక్ నీళ్ళతో చేయడము. ఎందుకంటే మీరు ఒకవేళ డబ్బు ఆశిస్తూ ఉంటారు, ఎందుకంటే అందరూ పాలు బిజినెస్ డబ్బు కోసమే చేస్తారు. ఈ చిన్న యాజమాన్య పద్ధతులు పాటిస్తే సూక్ష్మక్రిములు అదంతా నేలంతా శుభ్రంగా ఉంటుంది కనుక వ్యాధి ఈ పొదుగు నుంచి ఈ సల్లు నుంచి లోపలికి వెళ్ళదు వ్యాధి. అప్పుడు ఇది ఉంది. ఒకవేళ మేము ఇంతగా చేయము అంటే ఇప్పుడు మాస్టైటిస్ డిప్ అని దొరుకుతుంది. పాలు పిండిన తర్వాత ఆ సల్లుని ఆ పదార్థంలో ముంచి 2 నిమిషాలు ముంచి తీసేస్తే అది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎలాంటి సూక్ష్మక్రిమి కూడా ఆ పదార్థానికి తగిలితే చచ్చిపోతుంది. ఓకే సార్. అయితే అసలు పశువులు ఈనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పశువులు ఈనే సమయంలో ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం ఇవ్వాలి. కాల్షియం ఇచ్చి అది గుడ్లమ్మ అదేంటి నీళ్ళ సంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే 2-3 గంటల్లో దుడ్డ బయటకు వచ్చేయాలి. అలా రాని పక్షంలో మనుషుల సహాయం కావాలి, డాక్టర్ సహాయం. లోపల ఏదన్నా పిండం తిరిగిందా, కాళ్ళు తిరిగాయా, మెడ తిరిగిందా, ఇది గుర్తించి అది సక్రమంగా సరిచేసి అప్పుడు దుడ్డని తీయాలి. కృత్రిమ గర్భధారణ అంటుంటారు కదా సార్, అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. కృత్రిమ గర్భధారణ ఎందుకంటే మన పశువులు ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రీడింగ్ పాలసీ ప్రకారం మన పశువులు చాలా తక్కువ పాలిచ్చే పశువులు, మన లోకల్ పశువులు. ఈ ఈ బర్రి కానీ ఆవు కానీ జాతి రకంది కాదు, లోకల్ బ్రీడ్స్. ఈ లోకల్ బ్రీడ్లు అన్నీ తీసేసి జాతి రకం పెంచి అంటే ఒంగోల్, గిర్, సాహివాల్, ఇప్పుడు పాశ్చాత్యక దేశాల నుంచి హోల్స్టైన్ ఫ్రీజన్ హెచ్ఎఫ్ అంటాం, జెర్సీ అంటాం. ఈ 2 బ్రీడ్స్ మనం పాశ్చాత్యక దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే ఈ అధిక పాలు ఇస్తాయి. రికార్డ్ అయితే 100 లీటర్లు కన్నా ఎక్కువ పాలిచ్చే హెచ్ఎఫ్ ఆవు ఉంది. అది మన దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉన్నాయి. జెర్సీ కూడా కనీసం ఒక మంచిగా పోషణ ఇస్తే 20 లీటర్లు దాకా హెచ్ఎఫ్ ఇస్తుంది. 10 లీటర్లు కన్నా మించి జెర్సీ ఇస్తుంది. సో
ఈ ఒక 10 పశువులు పెంచుకున్న 10 వాటికి గడ్డి ఇదంతా రైతుకి ఇబ్బంది అనేసి బ్రీడింగ్ పాలసీ తెచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్క పశువుని పెంచుకో, ఆ 10 పశువులు 2 లీటర్లు ఇచ్చేది ఈ ఒక్క పశువే 20 లీటర్లు ఇస్తే అదే లాభం కదా. ఈ 10 పశువుల్ని పెంచుకునే బదులు ఒక అదే కాకుండా ఈ ఆవుల్ని పశువుల నుంచి మీథేన్ గ్యాస్ అవి తేన్పు చేస్తే మీథేన్ గ్యాస్ వస్తుంది. ఆ మీథేన్ గ్యాస్ మన కాలుష్యం మన ఎన్విరాన్మెంట్ని నష్టం చేస్తుంది. సో 10 పశువులు ఇచ్చే మీథేన్ గ్యాస్ని 9 తీసేస్తే ఒక్క పశువు మీథేన్ గ్యాస్ ఇస్తే మన ఎన్విరాన్మెంట్కి అంటే మన వాతావరణానికి నష్టం కాదు. ఈ విధంగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని పశువులు వద్దు, ఒక్క పశువులు ఉంచుకుంటే అంతే డబ్బు వస్తుంది, అన్నే పాలు వస్తాయి. సో ఇది పశువులో కూడా ఇంకోటి ఓకే సార్. ఈ బర్రెల్లో అయితే వెన్న శాతం తక్కువ ఉంటుంది. ఓన్లీ ముర్రా జాతి మేసానా జాతి గేదెలు బర్రెల్లోనే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్. పశువులలో గర్భకోశ వ్యాధులు వాటి నివారణ చర్యలు ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఈ అంశానికి సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ టి రమేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్, పశు వైద్యశాల, గజ్వేల్, సిద్దిపేట జిల్లా. ఫోన్ నంబర్ 9849457404.